హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యాట్ అండ్ పేపర్స్ అండ్ ఫోమ్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ 2019లో స్టార్ట్ చేశారు. యాక్చువల్‌గా చెప్పాలంటే న్యూ కంపెనీ అండ్ స్మాల్ సైజ్ కంపెనీ అండి ఇది. అండ్ కమింగ్ టు ద బిజినెస్ పార్ట్ చెప్పాలంటే వీళ్ళు పేపర్ ప్రొడక్ట్‌ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి వీళ్ళు సప్లై చేస్తుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయరండి. ఓన్లీ సప్లై చేస్తుంటారు. అంటే డిఫరెంట్ వేరియస్ మిల్స్ నుంచి ఆ పేపర్‌ని వీళ్ళు కొని ఆ తర్వాత ఈ ప్యాకింగ్ ఇండస్ట్రీస్‌కి ఎక్కువగా సెల్ చేస్తుంటారు. అండ్ అంతేకాదు ఈ వేస్ట్ పేపర్ ఏదైతే ఉంటదో వీటిని కూడా ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పేపర్ ప్రొడక్ట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో వాళ్ళకు కూడా ఈ వేస్ట్ పేపర్‌ని అయితే సెల్ చేస్తామనేసి చెప్తున్నారు. అండ్ వీళ్ళు సప్లై చేసే ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి క్రాఫ్ట్ పేపర్, అబ్జర్బెంట్ క్రాఫ్ట్ పేపర్, పేపర్ బ్యాగ్ క్రాఫ్ట్ పేపర్, ట్యూబ్ క్రాఫ్ట్ పేపర్ అన్నట్టు చెప్తున్నారు. ఈ 4 ప్రొడక్ట్‌ని అయితే వీళ్ళు సప్లై చేస్తుంటారు. అండ్ నవంబర్ 30, 2024కి కంపెనీలో ఓన్లీ 14 ఎంప్లాయీస్ అయితే ఉన్నారండి. ప్రోడక్ట్ వైజ్ రెవెన్యూ విషయానికొస్తే క్రాఫ్ట్ పేపర్ నుంచి ఆల్మోస్ట్ 75% రెవెన్యూ వస్తుంటే, వేస్ట్ పేపర్ నుంచి వీళ్ళకి 14% రెవెన్యూ, డూప్లెక్స్ బోర్డ్ నుంచి వీళ్ళకి 9% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. బట్ ఓన్లీ వన్ పర్టిక్యులర్ స్టేట్ నుంచి వీళ్ళకి రెవెన్యూ ఆల్మోస్ట్ 99% రెవెన్యూ ఉందండి. అండ్ అదర్ స్టేట్స్ నుంచి వీళ్ళకి 0.8% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. సో ఇట్లా ఓన్లీ వన్ పర్టిక్యులర్ స్టేట్‌లో వీళ్ళ రెవెన్యూ డిపెండెన్సీ ఉన్నప్పుడు, సో ఆ పర్టిక్యులర్ స్టేట్‌లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద, ఆపరేషన్స్ మీద చాలా ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంటది. కమింగ్ టు ద ఫైనాన్షియల్ డేటా అండి. 2022లో 89 క్రోర్స్ ఉంటే వీళ్ళ రెవెన్యూ 2024కి 96 క్రోర్స్ పైగా ఇంక్రీజ్ అయింది. అండ్ ప్రాఫిట్ చూసినట్లయితే 2022లో 0.7 క్రోర్స్ ఉంటే 24కి 2.7 క్రోర్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ 2022 నుంచి 24 వరకు వీళ్ళ ఫైనాన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టేబుల్ గానే ఉన్నాయి. బట్ 2025 మార్చ్ 31కి మాసివ్ గ్రోత్ అయితే కనపడుతుందండి. ఓన్లీ వన్ పర్టిక్యులర్ ఇయర్‌లో బికాజ్ రెవెన్యూ డబుల్ అయింది 138 క్రోర్స్, ప్రాఫిట్ కూడా డబుల్ అయింది విచ్ ఇస్ 7 క్రోర్స్. సో ఇలా ఓన్లీ వన్ పర్టిక్యులర్ ఇయర్‌లో ఇలా మాసివ్ గ్రోత్ కనిపించడం అనేది ఫ్యూచర్ సస్టైనబిలిటీకి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటది. అండ్ అంతేకాదు ఇది న్యూ కంపెనీ, ఓన్లీ 14 ఎంప్లాయీసే ఉన్నారు. సో గ్రోత్ పరంగా కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత అంటే పోస్ట్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు కదా! సో మనము వీళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు, సో ఈ ఓవరాల్ ఈ కంపెనీ బిజినెస్ అంటే సక్సెస్ దేని మీద డిపెండెన్సీ ఉంటుందంటే ఈ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ మీద. సో వీళ్ళు మంచిగా పెర్ఫార్మ్ చేస్తే మనం గ్రోత్ పరంగా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్‌లో. బట్ ఓన్లీ ఇట్లా వన్ పర్టిక్యులర్ ఇయర్‌లో ఇంత మాసివ్ గ్రోత్ చూపించడం అనేది ఐపీఓలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికా అనేది నా క్వెషన్. సో చూడాలి వీళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తారనే విషయానికొస్తే. అండ్ యాజ్ పర్ డాక్యుమెంట్ దేర్ ఈస్ నో పియర్స్ అండి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, జూన్ 13న ఓపెన్ అయ్యి జూన్ 17న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్ అండి. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 91 to 96 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 1200 షేర్స్ అండి. ఐపీఓ ద్వారా వీళ్ళు 31 క్రోర్స్ అయితే రైజ్ చేస్తున్నారు. అందులో వన్ రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,15,200 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు హైయర్ వాల్యుయేషన్లోనే ఐపీఓని అయితే కోట్ చేశారండి. అండ్ ఈ పర్టికులర్ సెగ్మెంట్లో ఎఫిషియెంట్ వేలో గ్రోత్ చూపిస్తూ అండ్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్న కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను వీళ్ళు ఓన్లీ ఫ్యూ సప్లయర్స్ మీద డిపెండెన్స్ ఎక్కువ ఉంది. అండ్ దట్ 72%. ఆ సప్లయర్స్ నుంచి వీళ్ళకి ప్రోడక్ట్ అవైలబిలిటీలో లేకపోతే ఓవరాల్ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ స్టెబిలిటీ పరంగా కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ అంతేకాదు ఓన్లీ ఫ్యూ కస్టమర్స్ మీద వీళ్ళకి డిపెండెన్స్ ఎక్కువ ఉంది. ఆ ఫ్యూ కస్టమర్స్ నుంచి ఏదైనా ఒక లార్జ్ కస్టమర్స్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ రెడ్యూస్ అయినా, క్యాన్సిల్ అయినా ఓవరాల్ బిజినెస్ కూడా చాలా ఇంపాక్ట్ పడిద్ది. సో ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు రిస్క్ ఎక్కువ కనపడుతుంది కాబట్టి ఈ ఐపీఓలో నేనైతే పార్టిసిపేట్ చేయట్లేదండి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే స్టార్ట్ అవ్వలేదండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.